శంషాబాద్ ఎయిర్పోర్ట్లో తీవ్ర విషాదం నెలకొంది. గోవా నుంచి వచ్చిన నితిన్ షా, జెడ్డా నుంచి వచ్చిన షేక్ సకీనా అస్వస్థకు గురై కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు. వారిని వెంటనే అపోలో ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో తీవ్ర విషాదం నెలకొంది. గోవా నుంచి వచ్చిన నితిన్ షా, జెడ్డా నుంచి వచ్చిన షేక్ సకీనా అస్వస్థకు గురై కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు. వారిని వెంటనే అపోలో ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. నగేష్, ఓవర్ టు యు. ఫ్లైట్ దిగిన తర్వాతనే వీళ్ళు అస్వస్థతకు గురైనట్టు ఎయిర్పోర్ట్ అధికారులు గుర్తించారు. వాళ్ళని వెంటనే స్థానికంగా ఉన్న అపోలో ఆసుపత్రికి తరలించారు. కానీ వాళ్ళు అప్పటికే పరిస్థితి విషమించడంతో మృతి చెందారని చెప్పి అపోలో ఆసుపత్రి వైద్యులు ధృవీకరించారు. అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే రావాల్సి ఉంది. ఒకరు గోవా నుండి నితిన్ షా, జెడ్డా నుండి వచ్చిన షేక్ హసీనాలు వీళ్ళిద్దరైతే ఎయిర్పోర్ట్ లో దిగిన అనంతరమే తీవ్ర అస్వస్థతకు గురారు. అంటే వాళ్ళు శ్వాస ఆడకపోవడము, ఇమ్మీడియట్ గా వాళ్ళు అంటే మూర్ఛలాగా వెళ్ళిపోవడంతో, కోమాలోకి వెళ్ళిపోవడంతో వాళ్ళు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రైమరీగా ఎయిర్పోర్ట్ లో ఉన్న అధికారులు కూడా కొంత వాళ్ళని చికిత్స ద్వారా ప్రాణాలకు బయటపడాలని ప్రయత్నించారు. కానీ అప్పటికే వాళ్ళ పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించారు. కానీ వాళ్ళు ఎలా చనిపోయారు, ప్రైమరీగా ఏం జరిగిందనేది మాత్రం పోస్ట్ మార్టం నివేదికలో తేలే అవకాశం కనిపిస్తుంది. మరి శ్వాస ఆడక ఈ తీవ్ర ఇబ్బందులకు గురయ్యారా, లేదంటే ఫ్లైట్ గాల్లోకి ఎగిరే సమయంలో ఫ్లైట్ గాల్లో నుంచి కిందికి వచ్చే సమయంలో ఒక్కోసారి తీవ్ర ఆందోళనకు గురవుతుంది. ఈ క్రమంలోనే హార్ట్ బీట్ లో తేడా వచ్చిన కనిపిస్తుంది. వాళ్ళిద్దరు కూడా హార్ట్ బీట్ లో తేడా వచ్చిన క్రమంలోనే మృతి చెందినట్టుగా మాత్రం అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ అధికారులు చెప్తున్నారు. నగేష్, అయితే ఈ ప్రయాణికుల వయస్సు ఎంత ఉండొచ్చు, అలాగే ప్రయాణించేటప్పుడు కానీ దానికి ముందు కానీ అంటే వాళ్ళకి వాళ్ళ బాడీకి సెట్ అవ్వని ఆహారం ఏదైనా తీసుకున్నట్టు సమాచారం ఉందా? ఉండొచ్చు, అంటే అలాంటి అవకాశం కూడా ఉండొచ్చు. ఎందుకంటే కొంతమందికి ఆ ఫ్లైట్ లో ప్రయాణించడం అనేది కూడా కొంతమందికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే ఆ ఎయిర్పోర్ట్ లోపల ఫ్లైట్ ఎగిరే సమయంలో ఫ్లైట్ ఒక్కోసారి ఉడిదుడుకులకు గురవుతుంటుంది. ఈ క్రమంలో కొంతమంది భయానికి కూడా లోనవుతుంటారు. మరి అది జరిగిందా, లేదా ఫ్లైట్ దిగే సమయంలో వీళ్ళు ఏమన్నా ఆందోళనకు గురయ్యారా, కొంత ఆహారం కూడా మరి వీళ్ళకు పడని ఆహారం ఏమైనా తీసుకున్నారనేది మాత్రం పోస్ట్ మార్టం నివేదికలో రేపు తెలిసే అవకాశం ఉంది. రైట్ నగేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.